హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్‌లో వీకెండ్‌కి ఒక బ్యూటిఫుల్ అండ్ పీస్‌ఫుల్ ప్లేస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఇదొచ్చేసి కొత్వాల్‌గూడ ఎకో పార్క్. హైదరాబాద్ ఔట్‌స్కట్స్‌లో హిమాయత్ సాగర్ లేక్ పక్కన లొకేటెడ్ అయి ఉంది. ఓఆర్ఆర్‌కి చాలా దగ్గరగా ఉండటం వల్ల గచ్చిబౌలి అండ్ సమ్ ఏరియాస్ నుంచి జస్ట్ 30 మినిట్స్‌లో రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదే ఈ కొత్వాల్‌గూడ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంటుంది. తెలియని వాళ్ళు చాలా మంది కిందనే పార్క్ చేస్తున్నారు. సో పైన అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. సో ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం. ఇక్కడ రష్ ఉన్నప్పుడు ఆన్‌లైన్ పేమెంట్ అయితే చాలా బెస్ట్. ఆన్‌లైన్ పేమెంట్ ఉంది అండ్ క్యాష్ కూడా తీసుకుంటున్నారు. అడల్ట్స్‌కొచ్చేసి పర్ పర్సన్ రూ. 100, కిడ్స్‌కొచ్చేసి రూ. 50. సో టికెట్ చూపించేసి లోపలికైతే వచ్చేసాము. ఈ గ్రాండ్ ఎకో పార్క్ వచ్చేసి 85 ఎకర్స్‌లో స్ప్రెడ్ అయి ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఈ బోర్డ్ వాక్ అయితే కనిపిస్తుంది. ఇదొచ్చేసి 1.5 కిలోమీటర్స్ లాంగ్ వుడెన్ వాక్‌వే. ఈ పార్క్‌లో ఉన్న చాలా ప్లేసెస్ ఈ వాకింగ్ పాత్‌కి కనెక్ట్ అయి ఉన్నాయి. లైక్ బర్డ్ పార్క్ అండ్ బటర్‌ఫ్లై పార్క్, ఫోర్ట్ వ్యూ పాయింట్స్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. మనం వాక్ చేసుకుంటూ ఈ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ అండ్ హిమాయత్ సాగర్ లేక్, సన్‌సెట్ పాయింట్ ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. మన సరౌండింగ్స్ మొత్తం గ్రీనరీ ఉండేసరికి చాలా బావుంటుంది ఈ వాక్. సమ్మర్‌లో మార్నింగ్ టైమ్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఈవినింగ్ టైమ్స్ అయితే బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. సో పాత్వే పక్కన ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అలా చూసుకుంటూ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. కొంచెం డిస్టెన్స్ వచ్చిన తర్వాత మనకి హిమాయత్ సాగర్ లేక్ కనిపిస్తుంది. ఈ లేక్ దగ్గర సన్‌సెట్ అయితే చాలా బావుంటుంది. సో నేను చెప్పా కదా! ఈ కార్స్ మొత్తం కూడా ఈ పార్క్‌కి వచ్చిన వాళ్ళే ఇక్కడే పెట్టేశారు. సో దానివల్ల ట్రాఫిక్ కూడా చాలానే ఆగిపోతుంది. సో చూసినట్లయితే ఈ బ్యూటిఫుల్ లేక్ పక్కన రోడ్ మీద వెహికల్స్ వెళ్తూ ఈ సీన్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ బ్రిడ్జ్ మీద నుంచి. సో ఫస్ట్ అయితే మనం ఆ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చేసాము. ఈ పార్క్‌లో ఈ ప్లేస్‌లోనే ఇంత లాంగ్ వేలో స్టెప్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాట్ పాత్‌వే అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్లియర్‌గా అర్థం అవ్వడానికి డైరెక్షన్స్ కూడా పెట్టున్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ లాంగ్ రూట్‌లో స్టెప్స్ ఎక్కి టైర్డ్ అయిన వాళ్ళకి కూడా మంచిగా సిట్టింగ్ అరేంజ్ చేశారు. ఇదొక ప్లేస్‌లోనే కాదు లైక్ ముందు కూడా మనకి ఇలాంటి సిట్టింగ్ పాయింట్స్ అయితే అరేంజ్ చేశారు. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే సిటీ వ్యూ అండ్ పక్కనే హిమాయత్ సాగర్ లేక్ చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! సో ఇక్కడి నుంచి మనం 2 సెపరేట్ పార్ట్స్‌గా డివైడ్ చేశారు చూడండి. సో రైట్ సైడ్ వెళ్తే మనం బర్డ్ పార్క్ అయితే వెళ్తాం. లెఫ్ట్ సైడ్ అయితే ఫోర్ట్ వ్యూ పాయింట్ అండ్ వేరే రూట్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ క్లియర్‌గా డైరెక్షన్ బోర్డ్ పెట్టారు చూడండి. మనం కూడా ఫస్ట్ బర్డ్ పార్క్ అయితే విజిట్ చేద్దాం. సో బర్డ్ పార్క్ ఎంట్రన్స్ ముందయితే ఇలా ఉంటుంది. సో బోత్ సైడ్స్ ఫ్యాన్స్ పెట్టారు చూడండి. మంచిగా అక్కడ పిల్లలందరూ ఫోటోస్ దిగుతున్నారు. అండ్ ఫ్రంట్ మొత్తం ఇలా ఉంటుంది. ఈ బర్డ్ పార్క్ లోపలికి వెళ్ళాలంటే సెపరేట్‌గా ఎంట్రీ ఫీ ఉంటుంది. చిల్డ్రన్స్ కానివ్వండి, అడల్ట్స్ కానివ్వండి పర్ పర్సన్ రూ. 200. చిల్డ్రన్స్ బిలో 2 ఇయర్స్ వాళ్ళకి ఎంట్రీ టికెట్ ఫ్రీ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ చైన్స్ అయితే కనిపిస్తాయి. లైక్ బర్డ్స్ ఇవన్నీ బయటికి వెళ్ళకుండా ఈ చైన్స్ పెడతారు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత కూడా మంచిగా బెంచెస్ అయితే అరేంజ్ చేశారు చూడండి. ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా! ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ వాకింగ్ పాత్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. లైక్ ఇలా మనం వాక్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. పైన మొత్తం నెట్‌తో క్లోజ్ చేయటం వల్ల బర్డ్స్ కూడా చాలా సెక్యూర్‌గా ఉంటాయి. అండ్ మనం కూడా బర్డ్స్‌ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పాత్‌వే మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాత అటు సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయన్నమాట. మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో మధ్యలో ఒక పాండ్ ఉంటుంది అండ్ బర్డ్స్ కూడా మన దగ్గరికొస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే చాలా బర్డ్స్ కేజ్‌లోనే ఉన్నాయి. సో ఒక ప్లేస్‌లో మనం ఇలా డక్స్‌కి ఫీడ్ చేయొచ్చు. లైక్ వాళ్ళు ఫుడ్ ఇస్తారు. మనం ఇలా చేతితో ఫీడ్ చేయొచ్చనమాట. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. లైక్ బర్డ్స్‌కైతే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఒక ప్లేస్‌లో ఫీడ్ చేశాను. బట్ డక్స్‌కైతే ఫస్ట్ టైమ్. బావుంది ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా. సో ఇందాక చెప్పినట్లు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి బర్డ్స్‌కి ఫీడ్ చేయొచ్చు అని చెప్పా కదా! సో ఇక్కడ స్టెప్స్ దగ్గర స్టార్టింగ్‌లోనే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఫుడ్ అయితే ఇస్తున్నారు. బర్డ్స్ తినే ఫుడ్. సో వాటిని తీసుకెళ్ళి బర్డ్స్‌కైతే ఫీడ్ చేద్దాం పదండి.
సో, పైనుంచి వ్యూ చూస్తే చాలా బావుంది. అసలు ఆ పాత్‌వేస్ అండ్ ఆ ప్లాంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇది మొత్తం పైన. మధ్యలో పాండ్ ఉంటుంది. ఈ పాండ్ చుట్టూ అండ్ లోపల కూడా డక్స్ వాక్ చేస్తూ ఉంటాయి. సో, నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఈ డక్ వాక్. లైక్ కిడ్స్ కూడా చేస్తూ ఉంటారు కదా! ఫన్నీగా. సో, అలానే ఉందన్నమాట ఈ డక్ వాక్. సో, పైన మొత్తం ఓవరాల్‌గా ఇలా ఉంటుంది. మధ్యలో ఒక బ్యూటిఫుల్ పాండొచ్చి చుట్టూతా సర్క్యులర్ వాక్‌వేని అరేంజ్ చేశారు. సో, ఇక్కడ మంచిగా మనం నుంచొని బర్డ్స్‌కి ఫీడ్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటి బ్యూటిఫుల్ ప్యారట్స్‌ని ఇక్కడ దగ్గర నుంచి చూసి వాటికి ఫీడ్ చేయొచ్చు. సో, చాలా వరకు అవి భయపడి వెళ్ళిపోతున్నాయి. సో, మేము కూడా ఇక్కడ బర్డ్స్‌తో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి ఎగ్జిట్ అయితే అయిపోయాము. సో, నెక్స్ట్ ప్లేసెస్ కూడా చూడాలి కదా! సో, ఈ బర్డ్ పార్క్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి క్యాంటీన్ అయితే కనిపిస్తుంది. సో, మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్ కానివ్వండి, లైట్‌గా స్నాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి చాలా లాన్స్ అయితే కనిపిస్తాయి. మనం ఎక్కడైనా కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో, మనం నెక్స్ట్ ప్లేస్‌కయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసినట్లయితే మా పాప అండ్ మా హస్బెండ్ వాకింగే కాదు, ఇక్కడ రన్నింగ్ కూడా చేస్తున్నారు. సో, అదనమాట. ఇక్కడైతే చాలా లాంగ్ వే ఉంటుంది. ఈ పాత్ కూడా. అండ్ మధ్య మధ్యలో రిలాక్స్ అవ్వటానికి ఈ సీటింగ్ అరేంజ్ కూడా చేశారు. ఈ పార్క్‌లో మనం ఎక్కడి నుంచైనా సన్‌సెట్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇక్కడి నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, కింద లాన్స్ కానివ్వండి, ఆ పాత్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. డైలీ మనకి ఉంటున్న ఈ బిజీ లైఫ్ అండ్ ఈ ట్రాఫిక్స్ ఇవన్నీ మర్చిపోయి వీకెండ్స్ ఇక్కడికొచ్చి రిలాక్స్ అయ్యి మంచిగా రిఫ్రెష్ అవ్వచ్చు. ఎటు చూసినా గ్రీనరీ అండ్ నేచర్ లవర్స్‌కైతే చాలా నచ్చేస్తుంది ఈ పార్క్. సో, ఇక్కడి నుంచి చూసినట్లయితే ఈ వుడెన్ పాత్‌వే నుంచి మనం వేరే ప్లేస్‌కి వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ అలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయినా మనం ఎగ్జిట్‌కి రీచ్ అవుతాం. సో, మనం ఇక్కడ వేరే ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయటానికి ఆ బ్రిడ్జ్ నుంచి సెపరేట్ పాత్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి వాటర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ వాటర్ ఇక్కడ ఫిల్ చేసుకుంటున్నారు బాటిల్స్‌లో. ఇటు సైడ్ వస్తే మనకి ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది. లైక్ ఇక్కడ మనకి అన్నీ అవైలబుల్‌గానే ఉంటాయి. లైక్ పాప్‌కార్న్, చిప్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, మనం ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లాన్స్ కూడా మనకి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి మంచిగా కూర్చొని రిలాక్స్ అయ్యి ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా మనం ఫోర్ట్ ఏరియాకైతే వచ్చాము. ఇదొక మంచి వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. లైక్ ఇక్కడ కూడా సన్‌సెట్ వ్యూ చాలా బావుంటుంది. సో, పైకైతే ఇలా పెట్టారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! బోత్ సైడ్స్ ప్లాంట్స్ పెట్టేసి అండ్ స్టెప్స్ అయితే పెట్టారు. సో, ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది. హిమాయత్ సాగర్ లేక్ కనిపిస్తుంది. సన్‌సెట్ జరుగుతుంది. సో, ఈవినింగ్స్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంటుందని చెప్పొచ్చు ఈ పార్క్‌లో. సో, ఈ పాయింట్ నుంచి మనం వచ్చిన ఎంట్రన్స్ దగ్గర నుంచి అండ్ పాత్‌వేస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మనం ఎంత లాంగ్ డిస్టెన్స్ నడిచి ఇక్కడి వరకు వచ్చామా అనిపిస్తుంది చూడండి. సో, ఇదనమాట మెయిన్ ఎంట్రన్స్. సో, మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని ఆ బ్రిడ్జ్ అయితే ఎక్కాం చూడండి. ఆ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఆ వాక్‌వే బ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది బర్డ్ పార్క్. సో, అదంతా చూసుకొని మనం ఇక్కడి వరకొచ్చాం. సో, ఇందాక చెప్పాను కదా! ఆ వుడెన్ వాక్‌వే నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తే ఎగ్జిట్‌కయితే రీచ్ అవుతాం. సో, మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది చూడండి. సో, ఇక్కడి నుంచి కూడా మనం మెయిన్ ఎంట్రన్స్‌కి వెళ్ళొచ్చు. సో, మేమైతే వేరే పాత్‌ని చూజ్ చేసుకున్నాము. ఇక్కడి నుంచి కూడా మనం ఎంట్రన్స్ కనిపిస్తుంది చూడండి. ఆ ఎంట్రన్స్ దగ్గరకయితే రీచ్ అవ్వచ్చు. ఈ పార్క్‌లో మనకి ఎన్ని పాత్‌వేస్ ఉంటాయో, సో, ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అవుతామో కూడా తెలీదు. సో, ఇది కూడా చూడండి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది కూడా. అక్కడ చూసినట్లయితే ఆ రాక్స్ మీద కానివ్వండి అండ్ ఈ ఫ్లవర్ గార్డెన్స్ దగ్గర కూడా మనం మంచిగా ఫోటోస్ దిగొచ్చు. అండ్ ఎంట్రీ కూడా చూడండి డిఫరెంట్‌గా పెట్టారు. సో, అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనకిక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కనిపిస్తుంది. పార్క్‌లో కిడ్స్ ప్లే ఏరియా లేకపోతే ఎలా? కిడ్స్ కూడా ఎంజాయ్ చేయాలి కదా! కిడ్స్ ఆడుకోవటానికి ఇక్కడ చాలా ఆప్షన్సే ఉన్నాయి. లైక్ స్వింగ్స్ కానివ్వండి, స్లైడ్స్ ఇలాంటి ప్లే ఎక్విప్‌మెంట్‌తో వాళ్ళు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ అరేంజ్ చేశారు చూడండి ఒక స్లైడ్ లాగా టైర్స్ పెట్టి. ఇది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. కిడ్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారిక్కడ. అండ్ పేరెంట్స్ కూర్చోవటానికి కూడా ఇక్కడ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ చేశారు. సో, ఈ
ప్లేస్ వచ్చేసి ఫ్లవర్ గార్డెన్. ఇక్కడైతే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో అండ్ సెపరేట్‌గా ఒక లోటస్ పాండ్ కూడా ఉంది చూడండి. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బావుంది. లైక్ ఫ్లవర్స్ చూసుకుంటూ ఇలా మనం వెళ్తూ ఉండొచ్చనమాట ఈ పాత్‌వేస్ మీద. అండ్ చాలామంది ఫోటోస్ కూడా దిగుతున్నారు. ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో, ఈవినింగ్ అరౌండ్ 6:30 ఆ టైం అవుతుంది. సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి విజిల్ వేస్తూ ఉంటారు. లైక్ ఎగ్జిట్ అవ్వాలని. సో, ఈ ఫ్లవర్ గార్డెన్ నుంచి మనకి బయటికి వస్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ కొత్వాల్‌గూడ ఎకో పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. నేచర్ లవర్స్‌కి కానివ్వండి, ఫోటోగ్రాఫర్స్‌కి బెస్ట్ స్పాట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ సన్‌సెట్ వ్యూ పాయింట్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఏ ప్లేస్ నుంచైనా. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లేస్ లొకేషన్, డీటెయిల్స్, టైమింగ్స్, టికెట్ ప్రైజెస్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము.